Hello friends, welcome back to Study Circle, Proficiency at Threshold. Hope you people are staying safe. ఈ ఛానల్ కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈ క్లాస్లో మనము past perfect continuous tense గురించి నేర్చుకోబోతున్నాము. In this class, we are going to learn past perfect continuous tense. Past perfect continuous tense is a combination of past continuous and past perfect tense. లాస్ట్ క్లాస్ వరకు మనము past perfect tense వరకు కంప్లీట్ చేసుకున్నాం కదా. సో ఈ క్లాస్లో ఏంటంటే past perfect continuous tense గురించి నేర్చుకోబోతున్నాం. అయితే ఈ past perfect continuous tense కంపేర్ చేసుకుంటే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ కంటే కూడా చాలా ఈజీగా ఉంటుంది. దీంట్లో అసలు పెద్దగా కాంప్లికేషన్స్ ఏముండో, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, అన్ని టెన్స్లో గురించి మనం ఫస్ట్ ఈక్వేషన్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో కూడా పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్రిన్సిపల్ ఏంటి, ఈక్వేషన్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్, BEEN ప్లస్ ఇంక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నేను వర్బ్ ఫార్మ్స్ క్లాస్లో చెప్పినట్టు ప్రతి వర్బ్కి 4 ఫార్మ్స్ ఉంటాయి, V1, V2, V3 అండ్ V4. ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ తీసుకుంటే కనుక రైట్ ఈజ్ V1, రోట్ ఈజ్ V2, రిటర్న్ ఈజ్ V3 అండ్ రైటింగ్ ఈజ్ V4. సో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కున్న ఈక్వేషన్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. I repeat, subject plus had plus been plus ing form of verb. Example తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే she had been starting. సో she సబ్జెక్ట్ వచ్చింది, had been వచ్చింది, starting ing form of verb వచ్చింది. అయితే ప్రతి టెన్స్కి మొత్తం 3 ఫార్మ్స్ ఉన్నట్టు పాజిటివ్ సెంటెన్స్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది, నెగిటివ్ సెంటెన్స్కి ఒక ఈక్వేషన్ ఉంటుంది అండ్ క్వశ్చన్స్ అడగడానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా. ఇప్పుడు నో నెగిటివ్ చెప్పడానికి ఈక్వేషన్ ఏంటో చూద్దాం. యాజ్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ నాట్, ఇక్కడ నాట్ మాత్రమే ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది, ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. నెగిటివ్కి నో చెప్పడానికి ఏంటంటే, నాట్ చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ నాట్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఎగ్జాంపుల్ ఏంటి? షీ హ్యాడ్ నాట్ బీన్ స్టార్టింగ్. షీ సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ నాట్ బీన్ వచ్చింది అండ్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చింది. పాజిటివ్ ఏంటి? షీ హ్యాడ్ బీన్ స్టార్టింగ్. నెగిటివ్ షీ హ్యాడ్ నాట్ బీన్ స్టార్టింగ్. జస్ట్ నాట్ యాడ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ అడగాలంటే ఎలా? క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్కి ఈక్వేషన్ ఏంటి? హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఏంటి? హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేషన్ మాత్రమే రాశాను, ఎగ్జాంపుల్ రాయలేదు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? షీ హ్యాడ్ బీన్ స్టార్టింగ్. అదే యూస్ చేసుకొని దీనికి ఎలా రాయాలో మీరు ఒకసారి ఆలోచించండి. నేను ఇక్కడ రాస్తాను. ఏంటి మనకి? షీ హ్యాడ్ బీన్ స్టార్టింగ్. ఇక్కడ ఏంటి? క్వశ్చన్కి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్డ్. సో ఇక్కడ ఏమొస్తుందంటే హ్యాడ్ సబ్జెక్ట్ షీ ప్లస్ బీన్ ప్లస్ స్టార్టింగ్. సో క్వశ్చన్ అడగడానికి ఏమొస్తుంది? హ్యాడ్ షీ బీన్ స్టార్టింగ్. సో సింపుల్, పాజిటివ్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, షీ హ్యాడ్ బీన్ స్టార్టింగ్. నెగిటివ్కి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ నాట్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, షీ హ్యాడ్ నాట్ బీన్ స్టార్టింగ్. నెక్స్ట్ క్వశ్చన్కి హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ బీన్ ప్లస్ ఇంగ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, హ్యాడ్ షీ బీన్ స్టార్టింగ్. సో ఇదన్నమాట. ఇప్పుడు మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈక్వేషన్స్, పాజిటివ్ ఎలా, క్వశ్చన్ ఎలా, నెగిటివ్ ఎలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి యూసేజెస్, ఎప్పుడు ఎక్కడ ఎలా, దాన్ని ఎక్కడ ఎలా ఎప్పుడు యూజ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మొత్తం 3 యూసేజెస్ మాత్రమే ఉంటాయి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ హ్యాస్ 3 యూసేజెస్. ద ఫస్ట్ యూసేజ్ ఏంటంటే టు షో కాజ్ ఆఫ్ పాస్ట్ యాక్షన్. అంటే టు షో కాజ్ ఆఫ్ పాస్ట్ యాక్షన్. కాజ్ ఆఫ్ పాస్ట్ యాక్షన్ అంటే గతంలో జరిగిన ఒక విషయం రిజల్ట్ అనమాట. అంటే రిజల్ట్ అని చెప్పడానికి, అంటే పాస్ట్లో ఒక యాక్షన్ జరిగింది, దాని యొక్క రిజల్ట్ చెప్పడానికి, అంటే ఒక పాస్ట్ యాక్షన్ యొక్క రిజల్ట్ చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి? షీ వాజ్ టయర్డ్ బికాస్ షీ హ్యాడ్ బీన్ జాగింగ్. ఆమె చాలా అలసిపోయింది. ఎందుకు? జాగింగ్ చేయడం అలసిపోయింది. ఆమె ఎందుకు అలసిపోయింది? జాగింగ్ చేయడం వలన అలసిపోయింది. టు షో కాజ్ ఆఫ్ అండ్ పాస్ట్ యాక్షన్, రిజల్ట్ ఆఫ్ ఎ పాస్ట్ యాక్షన్. ఆమె జాగింగ్ చేసింది, పాస్ట్ యాక్షన్ అది.
జాగింగ్ చేసేసింది, అందుకే అలసిపోయింది. అంటే ఆ అలసిపోవడానికి రీజన్ ఏంటి ఇక్కడ? జాగింగ్ చేయడం. సో టు షో ద కాజ్ ఆఫ్ పాస్ట్ యాక్షన్కి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, షీ వాస్ టయర్డ్ బికాస్ షీ హ్యాడ్ బీన్ జాగింగ్. సెంటెన్స్లో హ్యాడ్ బీన్ వచ్చి అండ్ ప్లస్ ఇంక్ ఫామ్ వస్తే అది డామ్ షో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ బీన్ వచ్చి కంటిన్యూస్ ఐ మీన్ వి ప్లస్ ఇంక్ ఫామ్ వచ్చింది అనుకోండి, V4 వచ్చింది అనుకోండి, then it is past perfect continuous tense. And next, second usage enti. What is second usage? Second usage, emphasize the duration of an activity in the past. Emphasize ఏంటంటే స్ట్రెస్ చేసి చెప్పడం, అంటే పర్టికులర్గా చెప్పడం. emphasize the duration of an activity in the past అంటే గతంలో జరిగిన ఒక యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ని స్ట్రెస్ చేసి చెప్పడం అన్నమాట. ఎంఫసైజ్ అంటే ఏంటి? స్ట్రెస్ చేసి మరీ అంటే నొక్కి వక్కానించడం, అంటే పర్టికులర్గా చెప్పడం. ఎంఫసైజ్ ద డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిపోయిన ఒక యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ని చెప్పడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటి? నవ్య నీడెడ్ ఏ హాలిడే. నవ్యకి హాలిడే కావాలి. నవ్య నీడెడ్ ఏ హాలిడే బికాస్ షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ 10 months. ఇక్కడ చూడండి, నవ్య నీడెడ్ ఏ హాలిడే బికాస్ అది పక్కకి పెడితే మనకి షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్ ఫర్ 10 months. షీ సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ బీన్ వచ్చింది, వర్కింగ్ ఇంక్ ఫామ్ వచ్చి ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది అండ్ ఇక్కడ 10 months అంటున్నాం. 10 months అంటే ఏంటి? డ్యూరేషన్ చెప్తున్నాం. ఆమె 10 నెలలుగా చాలా కష్టపడి పనిచేస్తుంది. సో మనం ఏంటి ఇక్కడ? ఎంఫసైజ్ ది డ్యూరేషన్ ఆఫ్ అన్ యాక్టివిటీ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో జరిగిన ఒక యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ని స్ట్రెస్ చేసి చెప్పడం. అందుకే ఇక్కడ షీ హ్యాడ్ బీన్ అంటే నవ్య షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ హార్డ్, ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఎప్పటి నుంచి? ఫర్ 10 months. ఇక్కడ నేను డ్యూరేషన్ అని చెప్పాను కదా. సో గతంలో జరిగిన ఒక యాక్టివిటీ యొక్క డ్యూరేషన్ని స్ట్రెస్ చేసి చెప్పడం, ఎంఫసైజ్ చేయడానికి, నొక్కి వక్కానించడానికి మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. నౌ లెట్స్ డిస్కస్ లాస్ట్ అండ్ ఫైనల్ థర్డ్ యూసేజ్. థర్డ్ యూసేజ్ కూడా మనం ఇప్పుడు న్యూస్ పేపర్స్లో కానీ లేకపోతే ఎక్కడైనా సరే కన్వర్జేషన్స్లో చాలా మటుకు యూజ్ చేస్తుంటాం. అదేంటంటే టు డిస్క్రైబ్ ఏ పాస్ట్ యాక్షన్ already started and continued up to another action in the past. ఇదేందో చదివితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎగ్జాంపుల్ చెప్తే చాలా ఈజీ అయిపోతుంది. వన్స్ అగైన్ ఐమ్ రీడింగ్ ఇట్. టు డిస్క్రైబ్ ఏ పాస్ట్ యాక్షన్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయింది, అది కంటిన్యూ అయింది. ఎప్పటి వరకు కంటిన్యూ అయింది? గతంలోనే ఇంకొక యాక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికి కంటిన్యూ అయిందనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వర్క్ ఏ, పాస్ట్. ఇప్పుడు పాస్ట్ అనుకుందాం, ఇది వర్క్ ఏ. ఈ వర్క్ ఏ స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. ఎప్పటి వరకు కంటిన్యూ అయింది? వర్క్ బి స్టార్ట్ అయ్యే వరకు కంటిన్యూ అయింది అనమాట. సో ఐమ్ రిపీటింగ్ ఇట్ వన్స్ అగైన్. పాస్ట్లో వర్క్ ఏ స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది, జరుగుతూనే ఉంది. ఎప్పటి వరకు జరిగింది అది? వర్క్ బి స్టార్ట్ అయ్యే వరకు వర్క్ ఏ కంటిన్యూ అయిందనమాట. అదే టు డిస్క్రైబ్ ఏ పాస్ట్ యాక్షన్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ కంటిన్యూడ్ అప్ టు అనదర్ యాక్షన్. చూడండి, వర్క్ ఏ స్టార్ట్ అయింది, ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ కంటిన్యూడ్ అప్ టు ఎప్పటి వరకు? అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. వర్క్ బి స్టార్ట్ అయ్యే వరకు. సో కన్ఫ్యూజన్ ఏం లేదు. పాస్ట్లో ఒక పని స్టార్ట్ అయ్యి అది కంటిన్యూ అయ్యి మళ్ళీ పాస్ట్లోనే ఇంకొక వర్క్ స్టార్ట్ అయ్యే వరకు కంటిన్యూ అయిందనమాట. సో ఇలాంటి సిచ్యుయేషన్స్లో మనము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ది బాయ్స్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ అబౌట్ అన్ అవర్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్. ద బాయ్స్ హ్యాడ్ బీన్, చూడండి ఇక్కడ ద బాయ్స్ సబ్జెక్ట్ వచ్చింది, హ్యాడ్ బీన్ వచ్చింది, రూల్ ప్లస్ ప్లేయింగ్ ఇన్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వచ్చింది. ద బాయ్స్ హ్యాడ్ బీన్ ప్లేయింగ్ ఫుట్బాల్ ఫర్ అన్ అవర్ వెన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ అంటే ఆ పిల్లలు వర్షం పడే వరకు ఫుట్బాల్ ఆడుకున్నారంట. ఇక్కడ ఏంటి? ఫుట్బాల్ ఆడుతున్నారు, వర్క్ ఏ. ఎప్పటి వరకు ఆడుకున్నారు? వర్షం పడే వరకు. The boys had been playing football for about an hour when it started raining. అంటే వాళ్ళు బాయ్స్ వర్షంలో ద బాయ్స్ ఏంటి?
ఫుట్బాల్ ఆడుకుంటున్నారు గంట సేపటి వరకు. ఎప్పటి వరకు ఆడుకున్నారు? వర్షం పడే వరకు. సో గతంలో ఒక విషయం స్టార్ట్ అయ్యి ఆ విషయం మళ్ళీ ఇంకొక విషయం స్టార్ట్ అయ్యే వరకు కంటిన్యూ అవుతే అలాంటివి మనం చెప్పడానికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూస్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నేను ముందుగా చెప్పినట్టు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్తో పోల్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఈ క్లాస్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.